6 సార్లు సచ్చి బతికిన మనిషి. మరణం జీవిత సత్యం గురించి అనేక సిద్ధాంతాలు ప్రచారంలో ఉన్నాయి. చనిపోయిన వ్యక్తి తిరిగి బతకడం నిజంగా సాధ్యమేనా అన్న ప్రశ్న ఎప్పుడూ మనుషులను కలవరపెడుతూనే ఉంటుంది. అసలు విషయానికొస్తే ఈ ప్రపంచంలో ఒక వ్యక్తి 1-2 సార్లు కాదు, ఏకంగా 6 సార్లు చనిపోయినట్లు ప్రకటించిన తరువాత ప్రతిసారి అతను మళ్ళీ బ్రతికాడు. అత్యద్భుతంగా 6 సార్లు మరణాన్ని ఓడించిన ఆ వ్యక్తి టాంజానియా నివాసి అయిన ఇస్మాయిల్ అజీజీ. అవును, మీరు విన్నది నిజమే. ఇస్మాయిల్ అజీజీ 6 సార్లు మరణించి మళ్ళీ బతికాడు. అతను వైద్యపరంగా చనిపోయినట్లు ప్రకటించబడిన ప్రతిసారి డాక్టర్లను, ప్రజలను ఆశ్చర్యపరుస్తూ అతను సజీవంగా శ్వాస తీసుకుంటూ బతికాడు. పనిలో జరిగిన ఘోర ప్రమాదం తర్వాత అజీజీకి మొదటిసారి మరణం సంభవించింది. ప్రమాదంలో అతను చనిపోయినట్లు ప్రకటించి మృతదేహాన్ని మార్చురీకి తీసుకెళ్లి అంత్యక్రియల కోసం ఏర్పాటు చేస్తుండగా అతను నమ్మశక్యం కాని విధంగా బతికాడు. రెండోసారి ఇస్మాయిల్కు మలేరియా వచ్చి చనిపోయినట్లు ప్రకటించారు. కానీ దీని తర్వాత కూడా అతను మళ్ళీ ఊపిరి పీల్చుకోవడం మొదలుపెట్టాడు. మలేరియా తర్వాత అతను పాము కాటుకు గురై మరణించి మళ్ళీ బతికాడు. దీని తర్వాత ఒకసారి అతను లోతైన గుంతలో పడి మరణించాడు, కానీ బతికాడు. ఇలా అతను ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ఏకంగా 6 సార్లు చనిపోయి బతికాడు. కానీ చుట్టుపక్కల ప్రజలు అజీజీకి మంత్రగాడిలా ముద్ర వేసి వెలివేశారు. కానీ అతడు ఎలాంటి మనస్తాపానికి గురి కాలేదు. ఇప్పుడు శిథిలావస్థలో ఉన్న ఇంట్లో ఇస్మాయిల్ అజీజీ ఒంటరిగా నివసిస్తున్నాడు. చిన్నపాటి వ్యవసాయం చేసుకుంటూ, వంట చేసుకుంటూ, చుట్టుపక్కల పరిసరాల ప్రాంతాలను శుభ్రం చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది.